బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. హసీనాకు మరణశిక్ష విధించింది కోర్టు. గతేడాది ఢాకాలో జరిగిన అల్లర్లలో మానవత్వాన్ని మరిచి కాల్పులకు ఆదేశించారని షేక్ హసీనాపై అభియోగాలు నమోదయ్యాయి. వీటిపై ఇరువైపులా వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ 458 పేజీలతో తీర్పు వెల్లడించింది. ఇదే కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు మరణశిక్ష విధించింది కోర్టు. గతేడాది బంగ్లాదేశ్లో జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన అల్లర్లలో సుమారు 1400 మంది మృతి చెందారని ఐసీటీ తెలిపింది. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆదేశాలు ఇచ్చారని ఆరోపించింది. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు నిరాకరించారని నివేదిక చదివి వినిపించారు న్యాయమూర్తులు. అలాగే అధికారంలో కొనసాగేందుకు బల ప్రయోగం చేశారని తెలిపింది. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలన్నారు ఐసీటీ జడ్జిలు. కోర్టు తీర్పుతో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది యూనస్ సర్కార్. రాజధాని నగరం ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్ చేయాలంటూ ఆదేశాలిచ్చారు ఢాకా పోలీస్ చీఫ్. గతేడాది ఆగస్టు 5న స్టూడెంట్స్ ఆందోళనలతో అనూహ్య రీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయారు షేక్ హసీనా. అప్పటి నుంచి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు షేక్ హసీనా. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించడంతో ఆ దేశంలోని ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. కుట్రపూరితంగా మరణశిక్ష విధించారంటూ రాస్తారోకోలు, ర్యాలీలు తీస్తున్నారు. మధ్యంతర ప్రధాని యూనస్ సర్కార్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. కోర్టు తీర్పుకు ముందు తన దేశాన్ని ఉద్దేశించి సందేశం విడుదల చేశారు మాజీ ప్రధాని షేక్ హసీనా. తాను బతికే ఉన్నానని, ప్రజల సంక్షేమం కోసం పని ప్రారంభిస్తానని తెలిపారు. వాళ్ళు ఏ తీర్పిచ్చినా తనకు సంబంధం లేదని చెప్పారు. దేవుడిచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడని, అప్పటి వరకు నా ప్రజల కోసం పనిచేస్తానన్నారు. దేశం కోసం తన తల్లిదండ్రులు, తోబుట్టువులను పోగొట్టుకున్నానని చెప్పారు. వారు నా ఇంటిని కాల్చివేశారు. తాను దేశం వీడిన తర్వాత దానిలో లూటీ చేశారు. అది విప్లవం అని వారు చెప్తున్నారు. గూండాలు, ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరని ఫైర్ అయ్యారు షేక్ హసీనా. బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. హసీనాకు మరణశిక్ష విధించింది కోర్టు. గతేడాది ఢాకాలో జరిగిన అల్లర్లలో మానవత్వాన్ని మరిచి కాల్పులకు ఆదేశించారని షేక్ హసీనాపై అభియోగాలు నమోదయ్యాయి. వీటిపై ఇరువైపులా వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ 458 పేజీలతో తీర్పు వెల్లడించింది. ఇదే కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు మరణశిక్ష విధించింది కోర్టు. గత ఏడాది బంగ్లాదేశ్లో జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన అల్లర్లలో సుమారు 1400 మంది మృతి చెందారని ఐసీటీ తెలిపింది. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆదేశాలు ఇచ్చారని ఆరోపించింది. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు నిరాకరించారని నివేదిక చదివి వినిపించారు న్యాయమూర్తులు. అలాగే అధికారంలో కొనసాగేందుకు బల ప్రయోగం చేశారని తెలిపింది. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలన్నారు ఐసీటీ జడ్జిలు. కోర్టు తీర్పుతో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది యూనస్ సర్కార్. రాజధాని నగరం ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్చి చంపేయాలంటూ ఆదేశాలిచ్చారు ఢాకా పోలీస్ చీఫ్. గతేడాది ఆగస్టు 5న స్టూడెంట్స్ ఆందోళనలతో అనూహ్య రీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయారు షేక్ హసీనా. అప్పటి నుంచి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించడంతో ఆ దేశంలోని ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. కుట్రపూరితంగా మరణశిక్ష విధించారంటూ రాస్తారోకోలు, ర్యాలీలు తీస్తున్నారు. మధ్యంతర ప్రధాని యూనస్ సర్కార్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. కోర్టు తీర్పుకు ముందు తన దేశాన్ని ఉద్దేశించి సందేశం విడుదల చేశారు మాజీ ప్రధాని షేక్ హసీనా. తాను బతికే ఉన్నానని, ప్రజల సంక్షేమం కోసం పని ప్రారంభిస్తానని తెలిపారు. వాళ్ళు ఏ తీర్పిచ్చినా తనకు సంబంధం లేదని చెప్పారు. దేవుడిచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడని, అప్పటి వరకు నా ప్రజల కోసం పనిచేస్తానన్నారు. దేశం కోసం తన తల్లిదండ్రులు, తోబుట్టువులను పోగొట్టుకున్నానని చెప్పారు. వారు నా ఇంటిని కాల్చివేశారు. తాను దేశం వీడిన తర్వాత దానిలో లూటీ జరిగింది. అది విప్లవం అని వారు చెప్తున్నారు. గూండాలు, ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరని ఫైర్ అయ్యారు షేక్ హసీనా.